బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మనం ప్రస్తుతం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన ఇక్కడే స్వస్థలం ఏర్పాటు చేసుకుంటాను, ఇక్కడ నేను నివాస స్థలం ఏర్పాటు చేసుకుంటానని గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన చేబ్రోలులో ఒక నివాసాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఉగాది సంబంధించి సంబరాలు అయితే ఉగాది పంచాంగ శ్రవణం ఈ చేబ్రోలులోని నూతన భవనం దగ్గర జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పంచాంగ శ్రవణంలో వాళ్ళు ఇక్కడ పాలు పంచుకోవడం జరిగింది. వేద పండితుల మధ్య పంచాంగ శ్రవణం అయితే జరుగుతుంది. అక్కడ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్వీఎస్ వర్మ గారితో పాటుగా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణరాజు గారు, వీళ్ళందరూ కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక్కడ కూర్చొని ఉన్నారు. పంచాంగ శ్రవణం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లప్రోలు మండలం సంబంధించి జనసేన నాయకులు, పిఠాపురం జనసేన నాయకులైనటువంటి మన కడారి నాయుడు గారు ఉన్నారు. కడారి నాయుడు గారిని అడిగి ఒకసారి ఆయన మధ్యలోనే ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, ఏంటి, ఉగాది సంబరాలు ఏ విధంగా జరగబోతున్నాయని ఒకసారి జనసేన నాయకులైనటువంటి కడారి నాయుడు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాయుడు గారు, చెప్పండి సార్, ఉగాది సంబరాల నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సంబరాలు జరుపుకోవడానికి కారణం నియోజకవర్గం సొంత నియోజకవర్గం చేసుకోవడం కోసం దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి ఎక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతారు. స్టేట్ అంతా కూడా పబ్లిసిటీ ఇక్కడి నుంచి జరుగుతారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మా అదృష్టం, పిఠాపురం నియోజకవర్గం ప్రజల అదృష్టం. దానికి ఏంటంటే రానున్న 5 సంవత్సరాల్లో పిఠాపురం పూర్తిగా మార్చడం జరుగుతుంది. దానికి భారతదేశంలో గుర్తింపు పొందిన నగరంగా పిఠాపురం తీర్చిదిద్దామని చెప్పి ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజల ఆదరణలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఓటు మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. ఈ సందర్భంగా అందరం కూడా తెలియజేస్తున్నాం. మేము అందరూ కూడా రుణపడి ఉంటాం కళ్యాణ్ గారికి. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీరు ఆల్రెడీ ప్రచారంలో అయితే పాల్గొన్నారు. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. పార్టీకి అతీతంగా రెస్పాన్స్ చూపిస్తున్నారు. ఏదేమైనా ఈసారి మేము పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకుంటాం. మాకున్న తోడుపాట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సరిదిద్దారని చెప్పి గట్టి నమ్మకంతో కూడా ప్రజలంతా ఉన్నారు. అదేవిధంగా మేము కూడా మంచి మెజార్టీ ఇస్తామని చెప్పి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ప్రజలందరూ కూడా ఒక నమ్మకానికి వచ్చారు. ఎట్టి పరిస్థితులని భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు. దీనిలో భాగంగా ఇక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉగాది సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ వెంకటేశ్వర, శ్రీనివాస్, సుమన్ టీవీ.